వాట్ ఇస్ దిస్? నాకౌట్ అంటే బీర్. ఆ బీర్ ని KNAC అంటే నాకౌట్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటి? బీర్ ని నాకౌట్ అనే బీర్ ని ఎవరు తాగుతున్నారు? MGL అంటే మొఘల్ ఎంపైర్స్, మొఘల్ రాజులు తాగుతున్నారు. వాళ్ళు తాగుతుంటే ఎవరు చూశారు? జిన్. ఎఫ్ అంటే ఫెర్రస్, ఐరన్ రాడ్ అంటాం కదా, అంటే జిన్ రాడ్ వన్ పేరు. జిన్ రాడ్ చూస్తున్నాడు ఎంతసేపుకి వాళ్ళు తాగుతూనే ఉన్నారు కానీ ఇవ్వలేదండి బీరు. అందుకోసం జిన్ రాడ్ ఏమన్నా అంటే పబ్కి వెళ్తా అన్నాడు. ఎందుకు వెళ్తాడు? ఏం తాగడానికి? అజ్జో పట్టురా నీకన్నా ఎక్కువైంది ఏమైంది అని అజ్జో HG అంటే మెర్క్యూరీ, అజ్జో AG అంటే సిల్వర్, పట్టు PTAU పట్టు తీసుకొని ఇచ్చాండి. ఇది గుడ్డి గుర్తు. ఇవి ఏ రియాక్టివ్ మెటల్స్? అంటే పైన రాస్తారు హై రియాక్టివ్ మెటల్స్. ఇవి మిడిల్ లో ఉండే మిడిల్ రియాక్టివ్ మెటల్స్ అంటే మోడరేట్ రియాక్టివ్ మెటల్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ APRJC, పాలిటెక్నిక్, వాట్ ఎవర్ ఇట్ మే బి, పబ్లిక్ కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీకు వస్తుంది మీ పబ్లిక్ లో. ఓకే అండి. సిసింద్రి మూవీ ఎంతమంది చూస్తారు? సిసింద్రి మూవీ ఇలా రైలు పట్టాలు ఉంటాయి. ట్రైన్ వస్తూ ఉంటుంది. ట్రైన్ కు దూరం నుంచి చూస్తే అబ్బాయి సిసింద్రి ఆ ట్రైన్ అడ్డంగా వస్తుంది. అప్పుడు బ్రేక్ వేసి స్టాప్ చేస్తే కొద్ది దూరంలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరగాల్సింది స్టాప్ అయిపోతుంది. అప్పుడు వెంటనే న్యూస్ లో అన్ని ఛానల్లో వస్తుంది. ఓకే, ఐన్స్టైన్ గుర్తు తెచ్చుకుంటే పెద్ద ప్రమాదం జరగాల్సింది అక్కడ స్టాప్ అయిపోతుంది. ఎవరి వల్ల? సిసింద్రి ఆ బాబు వల్ల. మొత్తం ఎక్కడ చూసినా ఆ మూవీలో కనుక చూస్తే న్యూస్ ఛానల్ అంతా కూడా ఒక అబ్బాయి వల్ల కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడబడ్డాని సంథింగ్ న్యూస్ వస్తుంటుంది. ఇక్కడ కూడా ఒకసారి ట్రైన్ జర్నీ మనం ఎప్పుడైనా చేసేటప్పుడు వాళ్ళు ట్రాక్స్ దగ్గర హెల్మెట్ పెట్టుకొని ఒక డిఫరెంట్ వాళ్ళకి ఒక యూనిఫామ్ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ మధ్య మధ్యలో ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయండి. ఆ గ్యాప్స్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే కొవ్వొత్తిని మనం వెలిగించినప్పుడు లిక్విడ్ లాగా వస్తుంది చూడండి. ఆ విధంగా ఐరన్ ఉంటుంది. ఐరన్ దాన్ని మోల్టన్ స్టేట్ అంటారు. లిక్విడ్ రూపంలో ఉంటుంది ఐరన్. దీనికి ఐరన్ కి కార్బన్ మిక్స్ అయితే గట్టిగా హార్డ్ గా అవుతుంది. ఐరన్ మోల్టన్ స్టేట్ లో ఉంటుంది. మోల్టన్ స్టేట్ అంటే లిక్విడ్. ఆ లిక్విడ్ ని ఆ ఐరన్ మోల్టన్ స్టేట్ లో ఉంటుంది. ఆ ఐరన్ ని ఇది ఒక రైలు పట్టాలు ఉంటుంది. మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ లో ఆ మోల్టన్ ఐరన్ ని ఫిల్ చేస్తారు. మరి ఒక పెద్ద క్రష్ ఉంటాయి. మామూలుగా మనకి చెరుకు చిన్న చెరుకుగడ రసం తాగుతుంటాం కదా, అక్కడ ఒక మిషన్ తిరుగుతూ ఉంటుంది. అది కాబట్టి చిన్న మిషన్ కాబట్టి మనకి అందరికీ ఐడియా ఉంటుంది. కానీ పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి, అవి క్రాక్స్ వస్తాయి. దానికి ఆ మిషన్స్ కి క్రాక్స్ వస్తాయి. అంటే మెషిన్స్ రిపేర్ వచ్చినాయి అనుకోండి, ఆ మెషిన్ రిపేర్ అయినప్పుడు ఎక్కడైతే ఆ మెషిన్ రిపేర్ అయిందో, ఎక్కడైతే క్రాక్స్ వచ్చినాయో ఆ క్రాక్స్ ప్లేస్ లో ఈ ఐరన్ వేస్తారండి. ఆ ఐరన్ ఏ స్టేట్ లో ఉంటుంది? మోల్టన్ అంటే లిక్విడ్ స్టేట్. వెరీ 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 ఇంపార్టెంట్ టర్మైట్ ప్రాసెస్. ఏంటి? ఏం ప్రాసెస్? టర్మైట్ ప్రాసెస్. యాక్చువల్ గా రేపటి నుంచి మాకు 3 days హాలిడేస్ కాబట్టి రేపు చెప్పాల్సింది ఈరోజు చెప్తున్నా, ఈరోజు చెప్పాల్సింది రేపు చెప్తాను. రేపు కొద్దిగా పెద్ద టాపిక్. డిస్ప్లేస్మెంట్ రిడక్షన్. డిస్ప్లేస్మెంట్ ఏంటి?
డిస్ప్లేస్మెంట్ రిడక్షన్ లో థర్మైట్ ప్రాసెస్. ఏం లేదండి, ఇక్కడ ఎక్కడైతే ఆ ఐరన్ ని ఎలా ఉంటుంది అది ఇంతకుముందు చెప్పాను, కొవ్వొత్తిని మనం మండించినప్పుడు పైన ఒక లిక్విడ్ రూపంలో కింద పడుతుంది, సేమ్ అలా ఉంటుంది జెల్లీ లాగా. ఇది ఎలా జరుగుతుందంటే మెటల్ ఏం చదవండి, మెటల్ ఆక్సైడ్ Aluminum used rise to మేల్ అంటే aluminum used rise to aluminum oxide plus నేను డెఫినేషన్ నే ఇలా ఈక్వేషన్ రూపంలో రాస్తున్నా. yes sir metal oxide plus aluminum used rise to aluminum oxide. ఎలా తీసుకుంటారంటే ఇది కనుక మెటల్ ఆక్సైడ్ కి అల్యూమినియం ని మిక్స్ చేస్తే దీన్నే థర్మైట్ ప్రాసెస్. మీకు ఎలా అడుగుతారంటే పబ్లిక్ లో, వాట్ ఈస్ థర్మైట్ ప్రాసెస్? వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ పబ్లిక్. వాట్ ఈస్ థర్మైట్ రియాక్షన్, లేకపోతే వాట్ ఈస్ ద థర్మైట్ మిక్స్చర్. మిక్స్చర్ అంటే ఏం లేదండి, ఇక్కడ మెటల్ ఆక్సైడ్ తర్వాత అల్యూమినియం రెండు కూడా మిక్స్ అవుతున్నాయి కాబట్టి థర్మైట్ మిక్స్చర్. థర్మో అంటే ఏంటి, హీట్. దీంట్లో హీట్ అనేది రిలీజ్ అవుతుంది. ఏం రిలీజ్ అవుతుంది? ఎక్స్ప్లోజన్ జరుగుతుంది, భారీ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఆ హీట్ కి మీరు కూర్చోనంటే కొన్ని మినిట్స్ చనిపోతామంట, అంత హీట్ వస్తుంది. చాలా మామూలు చిన్న చిన్న హీట్ కాదండి, ఏదో నీట్ ఆవిరి లేకపోతే వాటర్ వేపర్ లాగా మనకి తగులుతుంది కదా, అలాంటిది కాదు, చాలా భారీగా ఎక్స్ప్లోజన్ జరుగుతుంది, అంత హీట్ వస్తుంది. అందుకే దీన్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటారండి. ఏమంటారు? Thermic reaction. ఎక్సోథర్మిక్ రియాక్షన్. పేర్లోనే ఉంది. yes sir థర్మిక్ అంటే Heat. ఎక్సో అంటే హీట్ బయటికి వస్తుంది. ఏ రియాక్షన్ లో? థర్మైట్ ప్రాసెస్. ఇక్కడ మెటల్ ఆక్సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, Iron. మెటల్ ఆక్సైడ్ ఏంటి ఇక్కడ? ఫెర్రిక్ ఆక్సైడ్. ఓకే, దాన్ని ఏదంతా రియాక్ట్ చేస్తున్నాము? అల్యూమినియం. ఇప్పుడు మనకి ఏం రావాలి? అల్యూమినియం ఆక్సైడ్. ఇప్పుడు మనకు మెటల్ రావాలి, Fe plus heat. హీట్ ని ఈ విధంగా Delta. చేస్తున్నాం. Yes, sir. Delta. తర్వాత హీట్. ఇక్కడ ఒకసారి బ్యాలెన్స్ చేద్దాం, ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 ఓకే, yes 3 ఇక్కడ aluminum. 2 2 మెటల్. sir. 2 sir. ఓకే, బ్యాలెన్స్ Yes, sir, చేయండి. balance చేయండి. ఈక్వేషన్ మనం ఎప్పుడైనా కానీ ఫస్ట్ మా నార్మల్ రాసుకున్న తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మెయిన్ మనకి ప్రోడక్ట్ ఏమొస్తుందో చూసుకోవాలి. అల్యూమినియం ఆక్సైడ్ Al2 వచ్చి వస్తుంది, ఇదొక్కటి కరెక్ట్ గా వస్తే రిమైనింగ్ అనేది సెట్ అయిపోతుంది. ఏం చేస్తారంటే ఇది ఫెర్రస్ ఆక్సైడ్ ఎక్కడైతే తుప్పు పట్టి ఉంటుందో లేకపోతే ఆ ఐరన్ ఏముంటుందో దాన్ని ఒక పౌడర్ గా చేస్తారండి. ఏం చేస్తారు? Powder. ఇది కూడా అల్యూమినియం పౌడర్ లాగా, చిన్న పౌడర్ లాగా చేస్తారు. ఆ రెండింటిని కూడా మిక్స్ చేస్తారు. ఏం చేస్తారు? అందుకని థర్మైట్ మిక్స్చర్ అని కూడా అంటారు. రెండింటిని మిక్స్ చేసి ఫెర్రస్ ఆక్సైడ్ తర్వాత అల్యూమినియం రెండింటిని కూడా పౌడర్ లాగా చిన్న చిన్న పౌడర్ ఉంటుంది కదా, పౌడర్, ఆ పౌడర్ లాగా మిక్స్ చేస్తారు అనమాట. మిక్స్ చేసినప్పుడు రెండింటిని కాంబినేషన్, రెండింటిని రియాక్ట్ చేస్తే ఏమొస్తుంది? AlO3 plus 2 అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ ఐరన్ ప్లస్ ఇక్కడ మనకు డిస్ప్లేస్మెంట్ రిడక్షన్. రిడక్షన్ అంటే ఎవరు చెప్తారు? తగ్గించు. తెలుగు క్షయకరణం. క్లోజ్ వరకు రిడక్షన్ ఏమంటే తెలుగులో? క్షయకరణం. రిడక్షన్, ఆక్సిడేషన్ ఆల్రెడీ మీకు 8th to 7th లో వచ్చింది. ఇప్పుడు రిడక్షన్ అంటే డెఫినేషన్ ఎవరైనా చెప్తారా? ఓకే అండి,
తర్వాత వెయిట్ 1 minute. ఇక్కడ మనకి చాలా హ్యూజ్ అమౌంట్ లో ఏమొస్తుంది, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది థర్మైట్ ప్రాసెస్. ఇట్స్ మళ్ళీ మనకి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే హౌ డు వి యూజ్ థర్మైట్ ప్రాసెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే రైల్ ట్రాక్ ని జాయిన్ చేసి మామూలుగా కనెక్ట్ అతికించడానికి యూజ్ చేస్తారు. తర్వాత మెషిన్ స్పెల్లింగ్ చెప్పండి. మెషిన్ కి ఏమైనా పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి, దానికి క్రాక్స్ వస్తుంటాయండి. ఆ మెషిన్ రిపేర్ చేసేటప్పుడు అంటే క్రాక్స్ అక్కడెక్కడ చీలిపోయినా కానీ లేకపోతే ఆ మెషిన్ చెడిపోయినప్పుడు కానీ ఈ మెషిన్ క్రాక్స్ వచ్చినప్పుడు దీన్ని డైలీ లైఫ్ లో అంటే ఈ రెండు రాయాల్సి వస్తుంది. ఇక్కడ మెయిన్ రిడక్షన్ అంటే మీరు 3 types అండి. రిడక్షన్ అంటే గుర్తుపెట్టుకోండి. ఎన్ని టైప్స్? 3 types. ఒకటి ఆక్సిజన్ తీసేస్తే రిడక్షన్, మళ్ళీ ఇంకోటి ఎలక్ట్రాన్ యాడ్ చేసిన రిడక్షన్. మీకు ఆల్రెడీ ముందు వచ్చింది, జస్ట్ బ్రీఫ్ గా చెప్తున్నా. రిడక్షన్ ఎన్ని టైప్స్? 3 types. ఓకే అండి. థర్మైట్ ప్రాసెస్. వాట్ ఇస్ దిస్? థర్మైట్ ప్రాసెస్. ఇప్పుడు ఈ హై రియాక్టివ్ మెటల్స్ కి ఇది అప్లికబుల్ అవుతుంది. హై రియాక్టివ్ మెటల్స్ లో ఏముందా? మనం ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం, ఎగ్జాంపుల్ Mg తీసుకుందాం. టైటానియం టెట్రాక్లోరైడ్. టైటానియం టెట్రాక్లోరైడ్ తీసుకొని రియాక్ట్ చేస్తే మనకి టైటానియం వస్తుంది, తర్వాత మెగ్నీషియం క్లోరైడ్ వస్తుంది. ఏమొస్తుంది? మెగ్నీషియం క్లోరైడ్. ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం. ఈ రెండు ఉన్నాయి, 4 ఉన్నాయి కదా. yes sir. ఇక్కడ మెగ్నీషియం. సరిపోయిందా? yes sir. అప్పుడు 2 metals. ఓకే. yes sir. ఇంకోటి తీసుకుందాం, సోడియం తీసుకుందాం. సేమ్ ఇదే తీసుకున్నాం. దీన్ని ఏమని చేయాలి? టైటానియం టెట్రా అంటే 4 టెట్రా క్లోరైడ్. ఇదంతా సోడియం రియాక్ట్ చేస్తే సోడియం క్లోరైడ్. ఫస్ట్ మనకి టైటానియం రావాలి, తర్వాత సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి క్లోరైన్స్? 4 అప్పుడు ఎన్ని? సరిపోయిందా? yes sir. ఇక్కడ చూడండి, థర్మైట్ ప్రాసెస్ లో ఓన్లీ అల్యూమినియం మాత్రమే ఉంటుంది. అల్యూమినియం ఉంటేనే థర్మైట్ ప్రాసెస్. ఇవి రిడక్షన్ లో ఇన్వాల్వ్ అయినాయి, కానీ థర్మైట్ ప్రాసెస్ అంటే ఓన్లీ అల్యూమినియం మాత్రమే అప్లికబుల్ అవుతుంది. మెగ్నీషియం కానీ సోడియం కానీ ఇవన్నీ హై రియాక్టివ్ మెటల్స్. ఈ రిడక్షన్ ఎలాంటిదంటే డిస్ప్లేస్మెంట్ రిడక్షన్. ఎలాంటి రిడక్షన్? డిస్ప్లేస్మెంట్ ఇక్కడ రియాక్షన్. మనం చూసుకుంటే ఈ అల్యూమినియం ఈ మెటల్ ని డిస్ప్లేస్ చేసింది. ఐరన్. yes sir. ఇక్కడ చూడండి, మెటల్ సపరేట్ అయిపోయిందా? yes sir. ఇది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ప్యూర్ మెటల్ సెకండ్ స్టేజ్ అండి. ఫస్ట్ స్టేజ్ రేపు చెప్తాను, ఇది సింపుల్ గా ఉంది కాబట్టి రేపు చెప్తున్నా. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ప్యూర్ మెటల్. మనకి ఎప్పుడైనా ఆ మెటల్ ని మైనింగ్ చేసి భూమి నుంచి బయటకు తీసిన తర్వాత కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఆ ఇంప్యూరిటీస్ తీసిన తర్వాత ఆ ఇంప్యూరిటీస్ ఎలా తీస్తారని రేపటి క్లాస్ లో చూద్దాము. ఒకేసారి ఆ ప్యూర్ మెటల్ అంటే ఏంటంటే దాన్ని ఒకేసారి మార్కెట్ కి తీసుకెళ్ళాం అనుకోండి, కన్స్యూమర్స్ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి అమ్మలేదు, దాన్ని ప్యూర్ మెటల్ అంటారు. దాంట్లో కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి, ఇంకా కొన్ని. దాన్ని ఎలా రిఫైన్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, ఎలా బయటకు తీయాలి అనేది ఫర్దర్ క్లాస్ లో చూద్దాము. ఇక్కడ చూడండి, టైటానియం టెట్రాక్లోరైడ్. ఇక్కడ చూడండి, ఆక్సిడేషన్ రిడక్షన్ జరిగిందా దీంట్లో? ఎవరైనా చెప్తారు రిడక్షన్ ఎలా జరిగింది? ఎనీబడీ కెన్ టెల్ మీ. ఆడాడైతే దీంట్లో Fe2O3 ఈ ఈక్వేషన్ లో ఎవరైనా చెప్తారా రిడక్షన్ ఎలా జరిగింది?
ఈ పక్కడ ఇక్కడ ఆక్సిజన్ ఉంది కదా సార్, అక్కడ ఆక్సిజన్ లేదు సార్. వెరీ గుడ్. రిమూవింగ్ ఆక్సిజన్. ఆక్సిజన్ తీసేస్తే ఏ రియాక్షన్ అది? హైడ్రోజన్ ఉండాలి, ఎలక్ట్రాన్స్ కూడా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. రిమూవ్ చేయాలి ఏదాన్ని? ఆక్సిజన్. ఫెరస్ ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ తీసేసాం, మనకి కావాల్సిన మెటల్ వచ్చింది. ఏ మెటల్ కావాలి మనకు? ఈ మెటల్ ఎలా ఉంటుందంటే మోల్టన్ స్టేట్ లో ఉంటుందండి. ఏ స్టేట్ లో? మోల్టన్ అంటే లిక్విడ్. ఇప్పుడు దీని ప్లేస్ లో సేమ్ Cu2O3 కూడా పెట్టొచ్చు, కాపర్ ఆక్సైడ్. సేమ్ రియాక్షన్ అంతా అలాగే ఉంటది. ఇప్పుడు Cu2O3 అంటే ఇక్కడ ఇదే సేమ్ అలాగే రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి? Al2O3. నెక్స్ట్ 2Cu నెక్స్ట్ plus it. అంతే. ఇక్కడ కాపర్ ఆక్సిజన్ అని ఆడండి, ఇక్కడ ఆడగలరు సార్. దీని ప్లేస్ క్రోమియం కూడా తీసుకోవచ్చు. Cr. హై రియాక్టివ్ మెటల్స్, Medium. ఇక్కడ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్, లేకపోతే వాట్ ఈస్ ద సిరీస్ ఆఫ్ హై రియాక్టివ్ మెటల్స్ అంటే ఇలాగే రావాలి. నువ్వు ఎన్ని ఎత్తిపోయి ఫస్ట్ లో రాసి ఎన్ని తీసుకుపోయి యాడ్ వేస్తే రాంగ్ అయిపోతుంది. మీకు ఆప్షన్స్ కూడా ఎలా ఇస్తా అంటే ఇది ఫస్ట్ కేసు, ఇది లాస్ట్ కేసు అట్లా ఇస్తాడు, లేకపోతే ఇది కొద్దిగా పైన కేసు ఇది కిందకి వేస్తాడు. అలా మనకి ఏదన్నా ఇవ్వండి, ఈ గుడ్డి గుర్తుంటే ఎప్పుడైనా కూడా మనము ఆన్సర్ చేయొచ్చు. మెటల్ ఆక్సైడ్ లో ఈ ఆక్సైడ్ అనేది ఏమైంది? రిమూవ్ అయింది. రిమూవింగ్ ఆక్సిజన్ రిడక్షన్. మరి హైడ్రోజన్ కలపాలి. ఓకే, ఇటు వరకు ఓకే, ఇక్కడ వరకు ఓకే. మరి ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, వాటిలో అయితే ఆక్సిడేషన్ రిడక్షన్ జరిగిందని చెప్పారు, మరి దీంట్లో ఎలా జరిగింది? మీకు డౌట్ రాలేదా? దీంట్లో సార్ అక్కడ క్లోరైడ్స్ ఉన్నాయి, Electrons ఉన్నాయి. క్లోరైడ్ లేదు కదా సార్. ఇక్కడ క్లోరైడ్ ఉంది కదా సార్ టైటానియం దగ్గర, అంటే అక్కడ లేదు. అక్కడ మెగ్నీషియం ఉంది. ఓకే, Electrons ఈ విధంగానే పోదాము. మనకి రిడక్షన్ అంటే ఏంటి? ఆక్సిజన్ ఆక్సిజన్ అన్నా తీసేయడం. వెళ్ళిపోవాలి, హైడ్రోజన్ అన్నా వెళ్ళిపోవాలి, ఎలక్ట్రాన్ అన్నా వెళ్ళిపోవాలి. ఇది చూపి అడగొద్దు. అక్కడ ఫోర్ క్యారెక్టర్స్ వచ్చాయి. దాని పక్కన కదా అవుతుందా? అది చూపిద్దాం. అక్కడ Cl4 ఉంది, Cl2. చూపిద్దాం. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడ రిమూవ్ అయ్యాయి సార్. ఇది యాడ్ అయింది. సార్ ఇక్కడ టైటానియం ఒకటే ఉంది సార్, ఎలక్ట్రాన్స్ లేదు. సో అక్కడ 4 ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి. ఎందుకు 2 2 4 4 ఉందా? కాదు సార్, సార్ టైటానియం ఎలక్ట్రాన్స్ ఇది డివైడ్ అయిపోయింది సార్, సెపరేట్ వేరే ఉంది. అట్లా పోయిందా? ఇలా కలిపి చెప్తాను సార్, టైటానియం టెట్రా క్లోరైడ్ అని. చెప్తురా చూపించరా? టైటానియం టెట్రా క్లోరైడ్ కదా సార్. టెట్రా అంటే ఈ క్లోరైడ్ కి దీనికి సంబంధించిన సార్. అక్కడ ఓన్లీ క్లోరైడ్ Electrons change అయ్యాయి సార్. ఇక్కడ టైటానియం తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం వచ్చింది సార్. ఓకే, దీని క్లారిటీ ఇస్తాను. క్లారిటీ ఇస్తాను. ఇక్కడ చూడండి, టైటానియం టెట్రా క్లోరైడ్ మనకు 2 గా డివైడ్ అవుతుంది. ఓకే, టైటానియం అయాన్, క్లోరైడ్ అయాన్. తర్వాత ఇది కూడా డివైడ్ అవుతుంది అయాన్ గా. ఎప్పుడు రియాక్షన్ చేసినప్పుడు దాన్ని ఒక పెద్ద చాంబర్ లెక్క తీసుకొని రియాక్షన్ చేసావు, అది నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది, అది క్లియర్ గా చెప్తాను. అక్కడ టైటానియం క్లోరైడ్ ఏదంతా రియాక్ట్ అవుతుంది? మెగ్నీషియం P5 ప్లస్ Cl మైనస్ గా డివైడ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా ప్లస్ కి ఏది కావాలి? ఈ రెండు కలిసి అక్కడ వచ్చినాయి. ఓకే, ఇక్కడ మనకి ఏముంది? టైటానియం. దీంతో ఇట్లా ఈ విధంగా విడిపోవడంతో పాటు కొన్ని ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయండి. ఇక్కడ కొన్ని ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ ప్లస్ అయాన్ దీనికి పోతుంది, ఈ ఎలక్ట్రాన్స్ వచ్చి దీనికి వెళ్తుంది. అంటే ఎలక్ట్రాన్ యాడ్ అయినా రిడక్షనే, ఎలక్ట్రాన్ యాడ్ అయినా రిడక్షనే, హైడ్రోజన్ యాడ్ అయినా రిడక్షనే, ఆక్సిజన్ రిమూవ్ అయినా రిడక్షనే. ఇప్పుడు అర్థమైందా? ఎస్ సార్.